ప్రభుత్వం నిన్ను వేసి అందరూ మొక్కుదామంటారు, మొక్కుకుండా పోదామంటారు. ఇక ఇకారం మాటలు ఆడవాళ్ళు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాట్సాప్లలో అయితే వాళ్ళు బుద్ధి పుట్టిన పోస్టులు పెట్టిస్తున్నారు. వాళ్ళకి అమ్మలు లేని వాళ్ళు, అమ్మలకు పుట్టకుండా ఇంకెవరికి పుట్టిన అటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడతారు. తల్లికి పుట్టినవాడు ఎవరు మాట్లాడాడు. ఆడవాళ్ళకు పుట్టినవాడు ఆడవాళ్ళంటే గౌరవం ఉంటుంది. ఒక తల్లి మీద గౌరవం లేనోడు, ఒక చెల్లి మీద గౌరవం లేనోడు, ఒక భార్య మీద గౌరవం లేనోడు, ఒక వదిన మీద గౌరవం లేనోడు, ఒక బిడ్డ మీద గౌరవం లేడు. ఆడబిడ్డ అంటే మర్యాద లేనోడే అటువంటి మాటలు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గాళ్ళ గెలిచిండు, గాలిబుడు గలాగా ముఖ్యమంత్రి అయిపోయిండు. కాబట్టి ఏదైనా అనుభవం ఉంటే కదా, ఏమైనా పరిపాలన అనుభవం లేదు, వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం లేదు. ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి? అవును పెట్టు పురుగులు పడతాయి తప్ప అరుణమ్మకి ఏం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అరుణమ్మ ఆమె ఎప్పుడు కూడా ప్రజల కోసం మమేకమై పనిచేసింది. నాకున్న అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించి పనిచేసింది. అమాయకమైన బాధ్యత. ఇందిరమ్మ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉందా కేంద్రంలో? ఎవరు కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరున్నారు? ఇలా మరి కాంగ్రెస్ పార్టీ ఉందా? రావు మన ప్రధాని ఎవరు ఉండాలి దేశంలో, కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలి అనేటటువంటి నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు. ఈరోజు దేశమంతా ఎక్కడికి పోయినా, ఎవరిని అడిగినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా అందరికీ ఒకటే, మీ అకౌంట్లలో వేస్తామన్నారు. వచ్చినాయమ్మా అక్కలారా చెల్లెళ్ళారా? 18 ఏళ్ళు దాటున్న మన బిడ్డలందరికీ వచ్చినాయా తల్లి? మరి పెళ్లి అయితే ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందమ్మా ఎవరికైనా ఊర్లా? ఇంత పెద్ద ఊరు తెచ్చారా? మరి వచ్చిందా ఎవరికైనా? ఇంకా రైతు సోదరులకు చెప్పిండు. రైతు సోదరులకు ఏం చెప్పి, మీరు బ్యాంక్ లో పోయి అప్పులు తెచ్చుకునండి, మేము అధికారంలోకి రాగానే 2,00,000 రూపాయలు నేను మాఫీ చేస్తా, బ్యాంక్ లో పోయి మీరు అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9కి మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ పుట్టినరోజు నాడు మేము రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నా. అన్ని డిసెంబర్ 9కి ఏం చేస్తామన్నారు. సోనియా గాంధీ వచ్చి చెప్పిపోయింది, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయిండు. అంతమంది గ్యారంటీ ఇచ్చినా ఈయన మటుకు ఎవరు గ్యారంటీకి ఏమైనా దిక్కులేదు. రైతు బంధు 15,000 వస్తుంది ఎవరికైనా? ఈరోజు దేశమంతా కూడా ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు లేకుండా ఇవాళ ఉగ్రవాద దాడులను పూర్తిగా నివారిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదలకు ఉచిత బియ్యం అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదవాళ్ళకు ఉచిత బియ్యాన్ని కరోనా వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోలు బియ్యం ఇస్తున్నాడు, ఫ్రీగా ఇచ్చాడు. అంతకుముందు కూడా 1 రూపాయి మీరు కడితే 1 రూపాయి కేసీఆర్ కట్టిండు, మిగిలిన మంది నరేంద్ర మోదీ ఇచ్చిండు అప్పుడు కూడా. ఇప్పుడు మొత్తం ఫ్రీ. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మీరు పైసా కట్టకుండా మీకు ఒక్కొక్కరికి 5 కిలోలు ఫ్రీ బియ్యం అందిస్తున్నాడు. వచ్చే 5 ఏళ్ళు కూడా ఫ్రీ బియ్యం ఇస్తాడు. మరి మహిళలకి మరుగుదొడ్లు కట్టించిండు, మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిండు, మహిళలకు ముద్రా లోన్ ఇచ్చిండు, మహిళలకు పెద్ద ఎత్తున ఇవాళ ముద్రా లోన్లు 20 లక్షల వరకు ఇచ్చి మహిళలు స్వతంత్రంగా ఆర్థిక స్థితివంతులు కావాలని నరేంద్ర మోదీ గారు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ముద్రా లోన్ల మీద పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి చేసినటువంటి విషయాల్లో సుకన్య సమృద్ధి యోజన కానీ, రైతులకు 6,000 రూపాయలు సంవత్సరానికి 2,000 3 సార్లు ఇచ్చిన విషయమే కానీ, అదేవిధంగా గ్రామాల లోపల 500కే సిలిండర్ వచ్చిందా? మరి ఏమి వేయకుండా మన వాళ్ళ కోట్లేయాలన్నా? ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలకు ఇందిరమ్మ ఒక్కరికైనా ఇచ్చిన రామ మందిర నిర్మాణం చేస్తానే మాట ఇచ్చిన నరేంద్ర మోదీ గారు ఈ రోజు 500 ఏళ్ల నుంచి ఒక టెంట్ లో ఉన్నటువంటి అయోధ్య రాముని ఆయన సొంత ఇంటిలోకి పంపించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన నాయకుడు, మాట నిలబెట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు.
ఈ రోజు ఈ దేశానికి శ్రీరామ రక్ష అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇంటింటికి అక్షింతలు పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ఈ దేశ ప్రజలకందరికీ ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు జై శ్రీరామ్ అని ప్రతి ఇంటి మీద రాసిండ్రు అంటే, దేశమంతా రాసిందంటే ఒకసారి ఆ అక్షరాల్లో ఉన్నటువంటి మహత్యాన్ని మనం అందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాం.